దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శరణ్య గొంతు విన్న షమీరా, ఏయ్ నీ మొగుడు ఫోన్ నువ్వు లిఫ్ట్ చేశావంటే నీ మొగుడికి ఫోన్ ఇవ్వు అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది. ఏయ్ సిగ్గుగా లేదా అని ఎదుటివారి భర్తలకు ఫోన్ చేసి మాట్లాడటానికి అని చెప్పి శరణ్య అంటుంది. నేను పరాయి వాడికి చేయలేదు, నేను ప్రేమించిన దర్శన్కి ఫోన్ చేశాను అని చెప్పి షమీర్ అంటుంది. ఆ దర్శన్ ఇప్పుడు నా భర్త, నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అని చెప్పి శరణ్య అంటుంది. నీ కాపురంలో నేను చిచ్చు పెట్టడం కాదే, నువ్వే నా కాపురంలో చిచ్చు పెట్టావు. నేను దర్శన్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఆనంద భైరవి ఇంటికి కోడళ్ళు అయ్యేదాన్ని, కానీ మధ్యలో నువ్వు వచ్చి ఆ ఆనంద నిలయానికి కోడలు అయ్యావు. నాకు దర్శన్కి మధ్యలో వచ్చింది నువ్వు అని చెప్పి షమీరా సరే నేను అంటూ ఉంటుంది. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళైపోయింది, ఇక నువ్వు ఏం చేసినా కూడా మా ఇద్దరి మధ్యలోకి రాలేవు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నీ కాపురాన్ని బుగ్గిపాలు చేస్తాను, నీ కాపురాన్ని రోడ్డు మీదకి ఈడుస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి షమీర్ అంటుంది. నీకు అంత సీన్ లేదులేవే అని చెప్పి శరణ్య అంటుంది. మా అన్నయ్య ప్రకాష్ని పెరాలసిస్ వచ్చేలా చేశావు, నిన్ను వదలను, ఈరోజు కాకపోయినా రేపైనా సరే మా అన్నయ్య పెరాలసిస్ నుంచి బయటికి వస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా లహరి పేరు చెప్తాడు, ఆ రోజు లహరితో పాటు నువ్వు కూడా రోడ్డున పడతావు అని చెప్పి షమీర్ అంటుంది. ఓ చివరికి నేనే మీ అన్నయ్యకు పెరాలసిస్ వచ్చేలా చేశానని అర్థమైందనమాట, తెలుసుకున్నావన్నమాట అని చెప్పి శరణ్య అంటుంది. తెలుసుకున్నాను, మా అన్నయ్య మామూలు మనిషి అవగానే నీ సంగతి ఆ లహరి సంగతి చెప్తాను అని చెప్పి షమీర్ అంటుంది. ఇప్పట్లో మీ అన్నయ్య మామూలు మనిషి కాలేవడు, నువ్వు కూడా ఏం పీకలేవే, ఫోన్ పెట్టేయ్ అని చెప్పి శరణ్య అంటుంది. ఇక శరణ్య ఫోన్ కట్ చేయగానే, చెప్పాను కదవే త్వరలోనే దర్శన్ని నా సొంతం చేసుకుంటాను, నీ కాపురాన్ని బుగ్గిపాలు చేస్తాను అని చెప్పి షమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కలిసి రోడ్డు మీద లగేజ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మ ఇక నడవటం నా వల్ల కావట్లేదు, ఆకలి దాహం అన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇక్కడ కూర్చున్నా రామ్మ అని చెప్పి అనన్య కాంచన అంటుంది. ఇక అనన్య కాంచన ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. అమ్మా ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అని చెప్పి అనన్య అంటుంది. చేయాల్సిందంతా చేశావు, ఆ రోజే చెప్పాను ఆనంద భైరవి వదిన దగ్గర తగ్గి ఉండమని, వినిపించుకోకుండా ఆ ఆనంద భైరవిపై రెంకలు వేశావు, ఈరోజు ఎలాంటి గతి పట్టిందో చూసావు కదా అని చెప్పి కాంచన అంటుంది. నేను చేసేటప్పుడు నాకు సపోర్టుగా నిలబడ్డావు, నేను ఏది చేసినా కూడా అందులో నీకు కూడా సగ బాగా ఉంది, ఈరోజు రోడ్డున పడ్డ తర్వాత నేనే తప్పు చేశానంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అనన్య అంటుంది. జరగాల్సింది జరిగిపోయింది, ఇక చేసేది ఏం లేదమ్మి, ఆకలి మామూలుగా లేదు, అసలు కడుపులో పేగులు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కాంచన అంటుంది. ఇప్పుడు తినటానికి కనీసం ఎవరు తిండి కూడా పెట్టేలా లేరు అని చెప్పి కాంచన అంటుంది. ఇక కాంచన అటు ఇటు చూస్తూ ఉంటే, అమ్మి అక్కడ నీళ్ల పంపు కనిపిస్తుంది, మంచినీళ్ళు తగ్గొద్దాం రా అమ్మి అని చెప్పి కాంచన సంతోషంగా నీళ్ల వైపు చూసి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం, మంచినీళ్ళు తాగటానికి పంపు దగ్గరికి రావడానికి కూడా నాకు ఓపిక లేదు, ఇదిగో ఈ బాటిల్ తీసుకెళ్ళి ఈ బాటిల్లో నీళ్ళు తీసుకురా అని చెప్పి కింద పడ్డ బాటిల్ తీసి అనన్య కాంచనకి ఇస్తుంది. ఏందమ్మి ఈ బాటిల్లో నీళ్లు తాగుతావా అని కాంచన అంటుంది. పరిస్థితి బాగోనప్పుడు ఏ బాటిల్లోనైనా నీళ్లు తాగక తప్పదమ్మా అని చెప్పి అనన్య అంటుంది. ఇక కాంచన నీళ్లు తాగుతూ ఉంటే శేఖరం వెనక నుంచి వెళ్ళి కాంచనపై చెయ్యి వేస్తాడు. కాంచన వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా శేఖరం ఉంటాడు. శేఖరం కాంచన చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, పాపిష్టిదానా ఈరోజు నా కూతురు బ్రతుకు ఇలా అవ్వటానికి కారణం నువ్వే అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు. నేనేం చేశాను, నేనేం చేయలేదు, నీ కూతురే చేతులారా చేసుకుంది అని చెప్పి కాంచన శేఖరానికి చెప్తూ ఉంటుంది. ఏ కూతురు జీవితం అయినా రోడ్డు పాలు అయ్యిందంటే దానికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి శేఖరం అంటాడు. నీ వల్ల నా బ్రతుకు ఎలాగూ రోడ్డు పాలైంది, నా కూతురు బ్రతుకు కూడా రోడ్డు పాలు చేశావు పాపిష్టిదానా అని శేఖరం అంటూ ఉంటే, నేను నీ బ్రతుకుని రోడ్డు పాలు చేశానేమో కానీ నీ బ్రతుకు రోడ్డు పాలు చేయడానికి కారణం కూడా నా అమ్మియే, అంతేకాదు నా కూతురు సంతోషంగా ఉండాలని చూశానే కానీ నా కూతురు రోడ్డు పాలు అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు శేఖరం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు ఏం చేసినా కూడా ఆ ఇంటికి రాలేవులే, కానీ మీరిద్దరూ ఆకలితో ఇలా ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి టిఫిన్ తినండి అని చెప్పి శేఖరం కాంచనకు డబ్బులు ఇస్తాడు. కాంచన డబ్బులు చూసి సంతోషపడుతుంది. ఇక ఇదంతా కూడా అనన్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కాంచన అనన్య దగ్గరకు వచ్చి, అమ్మి డబ్బులు ఇదిగో టిఫిన్ చేద్దాందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ డబ్బులు శేఖరం ఇచ్చాడు కదా, నేను చూశాను అని చెప్పి అనన్య అంటుంది. అవునమ్మి అవునమ్మి ఇచ్చాడు అని చెప్పి కాంచన అంటుంది. ఎందుకు ఇచ్చాడు ఆ శేఖరం, మనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఆయన 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 నీకు నీకు
అని చెప్పి కాంచన కంగారు పడుతూ, నీకు కాదమ్మీ, మన ఇంటికి వాచ్మెన్ కదా అందుకే ఇచ్చాడు అని చెప్పి కాంచన కవర్ చేస్తుంది. రామ్మి టిఫిన్ తిందాం అని చెప్పి కాంచన అంటూ ఉంటే, నేను రాను, నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పి అనన్య అంటుంది. ఇక కాంచన హోటల్ దగ్గరకు వెళ్ళి 2 ప్లేట్లు ఇడ్లీ 1 ప్లేటు దోశ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక పార్సిల్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ అనన్య దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా ఆవురావురంటూ టిఫిన్ని తింటూ ఉంటారు. ఇక మరోవైపు షమీర ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు శరణ్య షమీర దగ్గరకు వెళ్ళి, ఏయ్ షమీర, నా కాపురాన్ని బుగ్గిపాలు చేస్తా అంటావా, నా కాపురాన్ని కూల్చేస్తా అంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, నీ కాపురాన్ని బుగ్గిపాలు చేస్తాను, కూల్చేస్తాను అని చెప్పి షమీర అంటుంది. నీకెంత ధైర్యమే అని చెప్పి శరణ్య షమీర గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. ఇక అప్పుడే సడన్గా దర్శన్ వచ్చి శరణ్య అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. శరణ్య వెనక్కి తిరిగి చూసి దర్శన్ని చూసి షాక్ అయ్యి, ఈయనేంటి ఈ సమయంలో ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు షమీర జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శరణ్యతో ఫోన్ మాట్లాడటం పూర్తయిపోయిన తర్వాత షమీర దర్శన్కి ఫోన్ చేసి, నిన్ను చూడాలనిపిస్తుంది, అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను షమీర అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇదంతా షమీర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శరణ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఇది మోసం చేసి మీ జీవితంలోకి రావాలని చూస్తుందండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య షమీరకు మోసం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. నిజమండి, దీనికి అసలు క్యాన్సరే లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. షమీరకు క్యాన్సర్ లేదని నువ్వు చెప్పడం ఏంటి, డాక్టర్ చెప్పాడు క్యాన్సర్ ఉందని, రిపోర్ట్లు చెప్తున్నాయి క్యాన్సర్ ఉందని. శరణ్య, నిన్ను మంచిదానివని ఇన్ని రోజులు నీ మనసులో ఎలాంటి కర్మషం లేదని నమ్మాను, కానీ నువ్వు మంచిదానివి కాదని నీ పైన ఇన్ని రోజులు నేను పెట్టుకుంది బ్యాడ్ ఇంప్రెషన్ అని నాకు అర్థమైంది అని చెప్పి దర్శన్ అంటాడు. అది కాదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. షమీర, శరణ్యకు తెలుసో తెలియకో మాట్లాడింది, నువ్వు పట్టించుకోకు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య నేను మారలేదనుకొని అలా మాట్లాడుతుంది, లేకపోతే శరణ్యకు నా పైన కోపం ఉండదు దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది. చూసావా శరణ్య, నువ్వు షమీర గురించి తప్పుగా మాట్లాడుతున్నా కూడా షమీర మాత్రం నీ గురించి మంచిగా చెప్తుంది అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక వెళ్దాం పద అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక దర్శన్ కారు దగ్గరకు వెళ్తే శరణ్య మాత్రం దర్శన్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ వెళ్దాం అని చెప్పి కారు హారన్ కొడతాడు. ఇక శరణ్య వెళ్ళి కారులో కూర్చుంటుంది. కారులో కూర్చొని కూడా షమీర ఇంట్లో దర్శన్ శరణ్యను కొట్టడం ఇదంతా కూడా శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అది గుర్తు చేసుకొని శరణ్య కంటతడి పెట్టుకుంటుంది. దర్శన్ శరణ్య ఏడవటం చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కలిసి టిఫిన్ చేసి, అమ్మయ్య ఈ పూటకి కడుపు నిండిపోయింది, ఆ శేఖరం పుణ్యాన సాయంత్రం వరకు తిండి కోసం చూడాల్సిన అవసరం లేదు అమ్మి, దైవం మానుష రూపేనా అన్నట్టు సాయంత్రం ఎవరో ఒకరు మనకి సహాయం చేస్తారులే అని చెప్పి అనన్యకు కాంచన చెప్తూ ఉంటే అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి ఎవరు దిగుతున్నారా అని చెప్పి అనన్య కాంచన చూస్తూ ఉంటే ఆనంద భైరవి దిగుతుంది. ఇక ఆనంద భైరవి కాంచన అనన్య దగ్గరకు వస్తుంది. ఏంటి పెద్ద కోడలా, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు నువ్వు ఊహించి ఉండవు కదా, ఈ పూటకి కడుపు నిండిపోయింది, సాయంత్రం పరిస్థితి ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నారా అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది. అవును వదిన గారు, ఈ పూట కడుపు నిండిపోయింది, సాయంత్రం ఎవరో ఒకరు సహాయం చేస్తారు కదా, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి కాంచన ఆనంద భైరవికి చెప్తూ ఉంటే, ఆపుతావా నీ పిచ్చి అని చెప్పి అనన్య అంటుంది. అది పిచ్చి కాదు, ఒరిజినల్ తను చెప్తుంది అనన్య అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు అసలు ఊహించే ఉండవు కదా, అది ఆనంద భైరవి అంటే అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.